హాయ్ అండి, మజ్జిగ చారుని ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది, అలాగే చాలా కమ్మగా కూడా ఉంటుందండి. ముందుగా ఒక గిన్నెలోకి 2 కప్పుల వరకు పెరుగుని తీసుకోండి. అందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకుని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలండి, అది గుర్తుంచుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే 1 కప్పు పట్టుకుని నీళ్ళని కూడా వేసుకుని మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి. మీకు పలుచగా కావాలంటే మరో కప్పు పట్టుకుని నీళ్ళని వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, 2 ఎండుమిరపకాయలు, అలాగే దంచినటువంటి 4 వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ దా పోపు దినుసులను వేసుకుని చక్కగా వేయించుకున్న తర్వాత 4 నిలువుగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ దాకా తురుముకున్నటువంటి అల్లం, అలాగే 2 నిలువుగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు, కొద్దిగా కరివేపాకుని, కొంచెం సాల్ట్ వేసుకొని వీటన్నిటిని సాఫ్ట్గా అయ్యేదాకా ఫ్రై చేసేసుకోండి. చూడండి, ఉల్లిపాయలు ఇలా సాఫ్ట్గా అవగానే అందులోనే 1/2 టేబుల్ స్పూన్ దా పసుపును కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి ఆ పెరుగుని అందులో వేసేసుకుని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవటం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మజ్జిగ చారు రెడీ. చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి.